ఈయన ఒక ఉపమానం చెప్తున్నారండి. ఉపమానాన్ని బట్టి ఒక ఎగ్జాంపుల్ ని బట్టి చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ యెరూషలేము యూదావారులారా అంటే యెరూషలేము యూదావారులారా అని కాదు, మనకే చెప్తుంటారు. ఏం చెప్తున్నాడంటే ఒక మంచి స్థలం తీసుకొని, మంచి నేలను తీసుకొని అక్కడ తోటేసి అందులో దానికి కావాల్సినవన్నీ వేసిన తర్వాత, అంటే దానికి కావాల్సినవన్నీ ఏది తక్కువ లేకుండా అన్ని చేసిన తర్వాత అదేమిచ్చింది? కారు ద్రాక్షాలు ఇచ్చింది. కారు ద్రాక్షాలు అంటే ఏంటి? అంటే బాగుంది. పనికిరాని ద్రాక్షాలు. అవి పనికి తినలేరు, దాన్ని ఏమీ చేయలేరు. పనికిరాని ద్రాక్షాలు వచ్చాయి. సో ఇక్కడ అడుగుతున్నమాట, ఎవరైతే తోటమాలి, ఎవరైతే ఈ తోట వేసారో అడుగుతున్నారు, నేను దీనికి కావాల్సినవి అన్ని చేశాను కదా, కానీ దైనా ఎందుకు ఇలా చేస్తుంది, నాకు ఎవరైనా న్యాయం మీరే చెప్పండి అని అంటున్నారు అక్కడ. ఆయన దేవుడు మనకు కావాల్సినవి అన్ని ఇచ్చాడు. ఆయన కావాల్సిన దానికన్నా అన్ని చెప్పాలంటే సమృద్ధిగానే ఇచ్చాడు. అవునా? అన్ని సమృద్ధిగా ఇచ్చి అంతా చేసి మనం చక్కగా చూసుకుంటున్నప్పుడు ఎంతో మంది సజీవ లెక్కల్లోనే లేరు. అయినప్పటికీ మంచి ద్రాక్షగా ఉండట్లేదు అంటే దేవునికి భయభక్తులు కలిగి ఉండట్లేదు. అది దేవునికి భయభక్తులు కలిగి ఆయన గొప్ప గొప్ప పెద్ద పెద్ద విషయాలు ఏమో అడగట్లేదు మనల్ని. ఆయన అడుగుతుంది రెండే, నీ దేవుడైన యెహోవా నిజమైన దేవుడు కాబట్టి, ఆయన ఒక్కడే కాబట్టి నువ్వు ఆయన ఆరాధించినప్పుడు ఆత్మతోనూ సత్యంతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ హృదయంతోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ బలంతోనూ ఆయన అడుగుతుంది ఇది. కానీ మనం ద్రాక్ష రసం ఇవ్వని వారిలో ఉన్నాం, అంటే మంచి ద్రాక్షలు ఇవ్వని వారి వల్లే ఉన్నాం. అంటే దేవుడు ఎలా అయితే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అలా ఇవ్వని వారిగా మనం ఉన్నప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఏమైతే చెప్తున్నాడో అది వార్నింగ్ ఆయన ఇస్తుంది. ఆయన ఏమన్నాడు, నేను మళ్ళీ ద్రాక్ష తోట వేస్తానని చెప్పలేదు, పోనీ తీసేసి వేరే నెలలో వేస్తానని చెప్పలేదు. ఏమన్నాడంటే, నేను దీనికి ఏం చేయబోతున్నానో వినండి చెప్పాడు. 5వ వచనం, ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజేయ చెప్పేదాను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టేద్దును, తీసివేద్దును. ఏమన్నాడు? ఇప్పుడు వరకు ఉన్న కాపుదల ఏదైతే ఉందో, దేవుని కాపుదల ఏం చేస్తున్నాడంటే ఆయన కాపుదలని తీసేస్తానంటున్నాడు. కంచెని కొట్టేస్తానంటే ఏంటి? దేవుని కంచెని అంటే ఏంటి? దేవుని కంచెన దేవుని కాపుదల అంటే ఆయన ప్రొటెక్షన్. ఇప్పుడు వరకు నీకు ఫెన్సింగ్ ఏదైతే ఉందో ప్రొటెక్షన్, అది తీసేస్తాను. రెండోది, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేద్దును. ప్రహారం ఏమీ ఉండదు. ప్రహారం ఏమి లేకపోతే ఏమవుతుంది? కావాలంటే అన్ని ఎఫెక్ట్లు అంతమంది వచ్చేయచ్చు, పాడు చేయాలని చూడొచ్చు. తోటకి గోడ లేదనుకోండి ఏమవుతుంది? అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. పారతో కూడా రాదంటండి. ఇంకా దాన్ని మళ్ళీ బాగు చేయడం కూడా అవదంటున్నారు. ఎప్పుడంటే దేవుని కాపుదల ఉన్నంత వరకు ఎలా ఉంటుందో మనం చాలా సార్లు చూసాం, చాలా సార్లు విన్నాం కూడా. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో అయినా కానీ దేవుని కాపుదల ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఆయన దూతల దగ్గర నుంచి, నిన్న ఎగ్జాంపుల్ డాడీ కూడా చెప్పారు కదా రాత్రి 2-3 అంటే కొన్ని లక్షలు ఉన్నాయి. దేవుని కాపుదల ఉన్నప్పుడు అలా ఉంటది. దేవుని కాపుదల ఎప్పుడైతే పోతుందో, మనం కాపుదల లేని వారిగా ఎప్పుడైతే ఉంటామో అసలు మనం ఉన్నామో లేదో తెలియదు అన్నట్టు ఉంటుంది. అసలు మనం అంటే ఒకలాంటి వాళ్ళు ఉండేవాళ్ళో లేదా అని కూడా ఉంటది. సో
సో ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే ఒక వార్నింగ్ ఇస్తున్నాడు చాలా క్లియర్ గా. ఇంతకన్నా ఇంకా సులువుగా చెప్పి పద్ధతి కూడా ఇంక వేరేది లేదు. ఏం చెప్తున్నారంటే మీరు నా జనులు, మిమ్మల్ని నేను తెచ్చుకుంది ఎందుకు, నేను ఇప్పటి వరకు కాపాడి చూసి ఇంత చేసినప్పటికీ నువ్వు దేవుని యందు భయభక్తులు లేకుండా నీకు ఇష్టానుసారమైన జీవితం భక్తితో ఉన్నావు అంటే గనక నీలాంటి ప్రయోజనం లేని తోటతో, ప్రయోజనం లేని మనిషితో నాకు వచ్చేదేమీ లేదు. నీలాంటి వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. చూడు నేను నీకు ఏం చేస్తాను అంటున్నాడు. ఇంత చేసినప్పటికీ ఇంకా ఎక్కడో ఉంటది. ఇంత చేసినప్పటికీ ఆయన కోపం ఇంకా చల్లారక అనే మాట ఉంటది. ఎక్కడ ఎన్నో విషయం పట్టుకోండి. దానిలో గచ్చబోదలను బలు రక్కస చెట్లను బలిసేయుండును, దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చెను. ఎన్ని వచ్చిన నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎన్నో వచ్చినామో పట్టుకోండి అన్నాను. 25. దానిని బట్టి యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది. ఆయన వారి మీదికి తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతములు వణుకుచున్నావు. ఇంత చేసినా ఆయనకి మొత్తం ఈ నెక్స్ట్ వచనాలన్నీ అవే యాక్చువల్ గా ఆయన ఏం చేయబోతున్నాడా అనేది. అంత చేసినప్పటికీ ఆయన కోపం చల్లారదంటారు. ఆయన చెప్పిన మాట ఇంకోటి ఏంటి అంటే, ఇందులో దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో కూడా ఆయన చెప్పాడు. మోషే జనాలను విడిపించి తీసుకెళ్తున్నప్పుడు ఎలా కాపాడాడు ఆయన, ఎన్ని అద్భుతాలను చేశాడు. నా కాపుదలు నీకుంటే గనక మేఘంతోనూ అగ్నితోనూ కూడా నీకు నేను కాపుదలు ఇస్తాను. కానీ నువ్వు నా కాపుదల వద్దనుకుని నీకు ఇష్టం వచ్చినప్పుడు నువ్వు ప్రవర్తించినప్పుడు మొత్తం ఈ అన్నీ నీకు తీసేస్తానని చెప్తున్నాడు ఆయన. సో దేవుని కాపుదల లేకుండా ఎవరు కూడా సురక్షితంగా ఉండలేరు. ఏ కుటుంబాలు కూడా సరిదివ్వబడవు, ఏ కుటుంబాల్లోని ఆశీర్వాదం ఉండదు, ఇది ఉండదు. కాకపోతే ఆయన నిజంగా మనం ఫలం ఇచ్చి వారి వల్లే ఉన్నావా లేదా అని ఆయన చూస్తున్నాడు. సో పైన భక్తితో ఉన్నప్పుడు ఏమవుతుంది, ద్రాక్షాలు వస్తాయి. నిజంగా దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఏముంటుందంటే భయం ఉంటది, నిజమైన భక్తి ఉంటది. నిజమైన భక్తి ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే, అసలు ఆయన నాతో ఏం చెప్తున్నాడు, నాతో ఏం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తండ్రితో పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు, ఒకటే ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతారు, రోజు తండ్రి ఏం చేస్తున్నారో చూస్తారు, పిల్లలు ఏం చేస్తున్నారో తండ్రికి తెలియాల. రోజు కూర్చొని మాట్లాడతారు ఇంట్లో, రోజు కూర్చుని భోజనం చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. సో నీకు అదేమి అసలు సహవాసమే లేదు నీ తండ్రితో అంటే ఇంకా ఒకటే ఇంట్లో ఉన్నావు అని చెప్పుకుని ప్రయోజనం ఏంటి? సహవాసం ఉండాలి కదా, నీ తండ్రితో నీకు సహవాసం ఉండాల. అసలు పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? దేవా నా మీద నీ ఉన్న ఉద్దేశం ఏంటి, నా ఎడలు నీకున్న ప్రణాళికలు ఏంటి? ఇప్పటికైనా మారుతూ ఇంకా ముందుకు వెళ్ళాలి. కానీ ఇది దేవుడు ఎందుకు చెప్తున్నారో కానీ వార్నింగ్ అయితే మనకి ఇచ్చాడు. ఇంకా ఎన్నిసార్లు మనం చెప్పినా అంతే అనుకుంటే లాస్ట్ కి ఏం చేస్తాడంటే ఇంక ఉపయోగపడట్లేదు, ఇంక ఇది వేస్ట్ అనుకున్నప్పుడు ఆయన ఆ తోట తీసి ఇంకో తోట వేయడు. ఆయన ఆ తోట అక్కడ వదిలేసి ఇంకో తోట వేయడు, మొత్తం తోట అనేది అసలు ఎగ్జిస్టెన్సే లేకుండా చేసేస్తాడు. తోట అనేది అసలు ఉందో లేదో ఎవరికి తెలియదు కూడా తెలియదు తర్వాత ఆ విధంగా చేస్తాడని చెప్తున్నాడు. సో మనం ఎలా ఉంటున్నాం అనేది
మనల్ని మనం పరీక్షించుకోవాలా. ఆయనకి ఇష్టల వల్లే ఉన్న వారిని ఎలా చేశాడో కూడా చూసాం మనం. అబ్రహాంకి ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, ఒక అన్యుడి నుంచి వచ్చిన వ్యక్తికి ఆయన చెప్పింది ఏంటంటే, నన్ను జనములకు తండ్రిగా చేస్తానన్నాడు. నిజంగా జనములకు తండ్రిగానే చేశాడు. అవును. దేవుడిని ఎలా అనేవారంటే అబ్రహాము దేవా అనేవారు. అబ్రహామే అన్యుడు వచ్చి మారి దేవుణ్ణి అంగీకరించి దేవునితో సహవాసం చేసి దేవుడికి స్నేహితుడని పిలిపించుకొని విశ్వాసంకి ఒక పెద్ద ఎగ్జాంపుల్ గా ఉండి ఆయన ఎవరినైతే పూజిస్తున్నాడో ఉన్న వాళ్ళందరూ కూడా అబ్రహాము దేవా అని అనేవారు. దేవునికి గుర్తింపు అబ్రహాము ద్వారా కూడా ఇచ్చాడంటే అది చిన్న విషయం కాదు. మనం దేవుడి పేరు వాడుకుంటాం, అవునా? మనం క్రైస్తవులో మనం దేవుడి పేరు మనం వాడుకుంటాం. అలాంటిది మన పేరుతో దేవుడిని పిలుస్తున్నారు అంటే అది ఎంత గొప్ప విషయం అది. సో ఉన్నప్పుడు ఆయన ఎలా ఆశీర్వదిస్తాడు అని అనేక విధాలు అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. జనములకు తండ్రిగా చేస్తా అన్నాడు, చేశాడు. ఆయన మాట తప్పని దేవుడు. కాకపోతే ఆయన మాటలో కండిషన్ కూడా ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ మీరు దేవుణ్ణి నీతిగా వెంబడించినంత వరకే. సొలొమోను దేవుణ్ణి నీతిగా వెంబడించిన రోజులు కూడా అతని వంటి రాజు ఎవడూ లేనంతగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుణ్ణి పక్కన పెట్టాడో దేవుడు కూడా ఆయన పక్కన పెట్టేశాడు. చెప్పాడు, ముందే అన్నాడు ఆయన, నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉన్నన్ని రోజులు మాత్రమే. సో దేవుడు నన్ను ఒకసారి ఆశీర్వదించేశాడు కదా, నేను ఉన్నతమైన స్థితిలోనే ఉన్నాను కదా, నాకు అన్ని ఉన్నది కదా అనుకుని దేవుని పక్కన పెట్టినప్పుడు నిమిషం మాత్రం పట్టదు ఆయన్ని తీసేయడానికి ఆయనకి. సో మనం గుర్తుంచుకోవాలి, నిజమైన భయభక్తులు కలిగి దేవునికి ఇష్టం వారి వల్ల ఉండడం అంటే ఎలాగని తెలుసుకోవాలి. అసలు బేసిక్ గా మీకు అర్థం అవ్వాలి, దేవుడికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి, ఆయనకి ఇష్టమైనది ఏంటి, నా తండ్రికి ఇష్టమైనది ఏంటి, ఎలా ఉంటే ఆయనకి ఇష్టం. అది మీకు రోజు ఒక సహవాసం ఉండాలా. ఆయన నాతో మాట్లాడుతున్నాడని ఉండాలా, ఆయన నాతో పాటు ఉన్నాడని ఉండాలా. మనం బయటకు వెళ్తున్నా కానీ ఆయన సన్నిధి ఆ ప్రెజెన్స్ తెలియాలా. ఆ ప్రెజెన్స్ తెలియకపోతే అసలు ఏదో ఎందుకు చేస్తున్నావో తెలీదు, ఎందుకు వస్తున్నావో తెలీదు. అలాగైతే ఉపయోగమే లేని భక్తి. నాతో దేవుడు ఉన్నాడు అన్నది నాకు తెలియాల. చాలా సార్లు నాకు తెలుసు, నాతో ఉన్నది తెలుసు, నాతో లేనిది కూడా నాకు తెలుసు. దాని లేనప్పుడు ఆయన ఇచ్చిన అవకాశాలు కూడా తెలుసు. సో ఆయన అలా ఉండాలని అనుకోవట్లేదు, ఆయన సిద్ధంగానే ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకి సహకరించడానికే ఉన్నారు. హెల్ప్ తీసుకోవడం మనకి రావాలా. ఇంతకన్నా ఎక్కువైతే ఆయన మనకి చెప్పడు. ఆయన తీసివేసి ద్రాక్ష తోట వల్లే మనం ఉండకూడదు. ఆయన అగ్నితోనూ మేఘంతోనూ ఏ విధంగా అయితే అనేక అద్భుతాలను చేసి జనాలను కాపాడాడు, అటువంటి వారి వల్లే మనకే ఉండాలనుకుంటున్నాడు ఆయన. కాకపోతే మనం ఆ సహాయాన్ని, ఆ కాపుదలను పొందుకొని వారి వల్లే, అర్హత కలిగిన వారి వల్లే మనం ఉండాలి. లేదంటే ప్రయోజనం లేదు. దేవుడు కొద్ది మాటలు కాక